హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు క్యాబేజీ రైస్ ఫ్లోర్ వడను చేస్తున్నాను. దీంట్లో కొంచెం క్యారెట్ని కూడా తురిమి వేసుకున్నాను. దీంట్లో రైస్ ఫ్లోర్ తర్వాత బేసిన్ రెండు వేస్ట్ చేసుకుంటున్నాను. వడని రెండు సేమ్ రేషియోలో తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకుంటే 2 స్పూన్లు బేసిన్ని తీసుకోవాలి. శనగపిండిని మొత్తం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, క్యాబేజీ సరిగ్గా బైండ్ అవ్వదు. అందుకోసం మనం వరిపిండి తర్వాత శనగపిండిని సేమ్ రేషియోస్లో మిక్స్ చేసుకుంటే వడ బాగా వస్తుంది. మనం దీన్ని పకోడీ అనొచ్చు, వడ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ ఫ్లోర్ ఎక్కువ వేసాం కాబట్టి హెవీగానే ఉంటుంది. ఇప్పుడు నేను శనగపిండిని కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదంటే మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలనిపించినప్పుడు కానీ, వర్షం పడుతున్నప్పుడు పకోడీ ఈజీగా చేసుకోవాలి, కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంట్లో చాలా క్యాబేజీ ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. నేను ఒక మీడియం సైజు క్యాబేజ్లో సగం క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఘాటు కోసం. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఉప్పు, శనగపిండి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర, వాము ఇవి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసాను. నేను జీలకర్ర మామూలుగా ఎక్కువగానే వాడతాను. జీలకర్ర ఎక్కువ వాడితే ముసలితనం తొందరగా రాదంట. ఏమో చూడాలి, ఫ్యూచర్ వ్లాగ్స్లో మీరే చూస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు సరిగ్గా కలుపుకుంటున్నాను. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగ్గా కలిసిపోయేటట్టు పిండిలో సరిగ్గా కలుపుకుంటున్నాను. మనం దీంట్లో ఆనియన్స్ ఏం వేయలేదు కాబట్టి, ఆనియన్స్ వేస్తే అవి కొంచెం తడిగా అయిపోతుంది కదా పిండి. కానీ ఇప్పుడు పొడి పొడిలాడుతూ అలాగే ఉండిపోయింది. చూడండి, క్యాబేజీ, క్యారెట్ అలాగే పిండి ఇవన్నీ కలిసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ నేను పకోడీ పిండిలాగా కలుపుకుంటున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి సరిగ్గా పట్టేటట్టు కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే కలపాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి సరిగ్గా కలిసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయినట్టే. మనం పిండిని వాటర్ వేసి కలుపుకున్నప్పుడు కొన్ని వాటర్ వేస్తూ కలపాలి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసినట్లయితే మనకు పిండి కలిపేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ రాదు. తర్వాత పిండి కొంచెం లూజ్గా అయిపోతే ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటుంది. కాబట్టి నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి. మనం శనగపిండి కాకుండా రైస్ ఫ్లోర్ని కూడా యూజ్ చేసాం కదా, అందుకోసం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం శనగపిండి ఒకటే యూజ్ చేసామనుకోండి, మధ్య మధ్యలో క్యాబేజీ బయటకు వచ్చేసి ఉంటుంది. అప్పుడు మనం సరిగ్గా అది వేగదు. అందుకోసమని సరిగ్గా బైండ్ అవ్వడానికి బియ్యపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. రెండు వైపులా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకొని తీసేసుకోవాలి. మనం వేసుకున్న క్యాబేజీ, మనం వేసుకున్న క్యారెట్ ఇవన్నీ నూనెలో ఫ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం క్యాబేజ్తో కానీ, క్యాప్సికమ్తో కానీ, లేదంటే క్యాలీఫ్లవర్తో కానీ బజ్జీలు అవి చేసుకోవచ్చు.
కానీ చాలామంది పిల్లలు ఏంటంటే క్యాబేజీ సరిగ్గా తినరు కదా, అంటే పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు. కాకపోతే ఇలా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. మనం పిండిని గట్టిగా కలుపుకుంటే ఎక్కువ నూనె పీల్చకుండా వడలు చేసేయచ్చు. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఇది. మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ, రసం చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయినా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వేసాను. ఇవన్నీ ఒకసారి రెండో వైపున కూడా ఫ్రై చేసి తీసేస్తాను. నేను చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మరీ చిన్న చిన్నవిగా ఉంటే తొందరగా మాడిపోతాయి. అందుకోసం నేను కొంచెం వడల మాదిరిగా కొంచెం పెద్దవిగా వేసాను నేను. మనం పిండి కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, తర్వాత ఉల్లి ఆకు ఇవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం క్యాబేజీ వడలు చేసేటప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది, ఉల్లిపాయ వేయకుండా చేస్తే ఒకలాగొస్తుంది. మీరు కావాలంటే కరివేపాకు, పుదీనా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే క్యాబేజీ వడ అంతే రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం క్యాబేజీ పకోడీ అనొచ్చు, లేదంటే క్యాబేజీ వడ అనొచ్చు. నేను రైస్ ఫ్లోర్ వేసాను కాబట్టి క్యాబేజీ వడ అని చెప్పాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్